సంస్కృతి సంపద ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య గోష్ఠి శ్రీనాథ యోగపు కవులపై అంతర్జాల గోష్ఠి. ఈ గోష్ఠికి డాక్టర్ రావి రంగారావు గారు అధ్యక్షత వహిస్తున్నారు. వక్తలుగా డాక్టర్ సిరిపురపు అన్నపూర్ణ గారు విజయవాడ నుండి మాట్లాడుతున్నారు. వారు తాళ్లపాక తిమ్మక్క రచనల మీద ప్రసంగిస్తారు. ఈనాటి కార్యక్రమం ఇది సాహిత్య గోష్ఠుల్లో 12వ గోష్ఠి. ఈ గోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా డాక్టర్ రావి రంగారావు గారిని కోరుతున్నాను. సిరిపురపు అన్నపూర్ణ గారు ఒక నడిచే సాంస్కృతిక మూర్తి అన్నమాట. ఎక్కడ మంచి కార్యక్రమాలు ఉన్నా ఆ కార్యక్రమాలకి అండదండలుగా ఉంటారు. ఆ కార్యక్రమాల్లో గొప్ప కార్యకర్తగా పనిచేయడం అనేది నేను విశిష్టంగా వారిలో గమనించే లక్షణం. అంతకు మించి ఏంటంటే చక్కని కథలు రాస్తారు, నవలలు రాశారు, ఎన్నో ఆధ్యాత్మిక వ్యాసాలు, తర్వాత వారు ఆధ్యాత్మికమైనటువంటి ప్రచారాన్ని కూడా నమ్మి మనసా వాచ కర్మణ కూడా ముందుకు వెళ్తున్నటువంటి సాంస్కృతిక మూర్తి. ఇప్పుడు సిరిపురపు అన్నపూర్ణ గారు తాళ్లపాక తిమ్మక్క రచనల గురించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. నమస్తే సార్. ఇవాళ తాళ్లపాక తిమ్మక్క గురించి, తర్వాత మరి తాళ్లపాక తిమ్మక్క 15వ శతాబ్దానికి చెందిన ఆవిడ. ఈవిడ యాక్చువల్గా వాగ్గేయకారుడైన పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య మొదటి భార్య. అయితే తనకంటూ ఒక గుర్తింపు గల మంచి కవయిత్రి ఈవిడ. 15వ శతాబ్దంలో మనకి మొదటి కవయిత్రిగా మన తెలుగుదేశంలో మంచి గుర్తింపు ఉంది ఆవిడికి. సాహిత్య కోవిద అనే ఒక బిరుదు కూడా ఉంది ఆవిడికి. తిమ్మక్క జీవితం సాహిత్యం అనేది తీసుకుంటే కుటుంబం అన్నమయ్య భార్యగా ఉన్న ఆధ్యాత్మిక సాహిత్య వాతావరణంలో ఆవిడ కూడా ముందున్నారు. తిమ్మక్క గొప్ప దైవభక్తి కదా ఆవిడ. ఆమెకున్న పాండిత్యము కవితా పటిమకు ఆమెకి మంచి గుర్తింపు వచ్చింది ఆ కాలంలో. సంస్కృత భూయిష్టమైన కావ్యాలు రాసే సమయంలో ఈవిడ స్వచ్ఛమైన తెలుగులో సామాన్యులకు అర్థమయ్యేలాగా మంజరి ద్విపదలో తన రచన చేశారు. ఎందుకంటే ఇది సామాన్యుల ప్రజలకు అర్థమయ్యి వారు పాడుకునే విధంగా ఉండాలని ఆవిడ కోరుకున్నారు. ఈనాటికి కూడా రాయలసీమ ప్రాంతంలో ఒక పెళ్లి ఏదైనా జరిగినప్పుడు దీన్ని పాటలుగా పాడుకుంటున్నారు. ఈవిడ రాయటంలో మనకి సుభద్ర కళ్యాణం ఒక వరుసలా ఉంటుంది, చక్కటి వరుస. ఏంటంటే పెళ్లి ఎలా జరిగింది అనేది మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు ఆవిడ. అర్జునుడు సుభద్రను చేసుకున్న ఘట్టం సుభద్రా పరిణయం. దీన్ని అచ్చ తెలుగు పదాలు, అక్కడి ఆనాటి ఆచారాలు, ఆడపడుచుల సంభాషణలు ఎలా ఉంటాయి, అలంకారాలు ఎలా ఉంటాయి, తెలుగువారి సాంప్రదాయాలు, ఇవన్నిటినీ ఆవిడ కవిత్వంలో వర్ణించారు. ముఖ్యంగా ఆడవాళ్ళ ధోరణిలో ఆడవాళ్ళు ఎలా తీసుకుంటారు, ఆడవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా ఆలోచిస్తారు అనే దాని మీద ఆవిడ ఇచ్చారు. సుభద్ర సౌందర్య వర్ణన చేస్తారు ఆవిడ. సౌందర్య వర్ణనలో బంగారు బొమ్మయో భామామణియో శృంగార రసమెల్ల శిలపోసినట్లు తడుకు చెక్కిళ్లపై తారాడు కుర్లు మలక నవ్వులతోడ మురిపించు కనులు అంటారు ఆవిడ సుభద్ర అందాన్ని వర్ణిస్తూ. అలాగే అర్జునుడి గురించి వర్ణిస్తూ కందర్ప రూపుడై కానవచ్చినను సుందరాకారు నా సురనాథ సుతుని కన్నుల పండువగా గాంచే సుభద్ర మన్నన మీరగా మనసు పల్లవించే. ఆవిడ మనసు ఆయన్ని చూడంగానే ఎంత మురిసిపోయిందో ఆ పద్యంలో ఆవిడ చెప్తారు. సుభద్ర వివాహం గురించి ముందు విరహ వేదన గురించి ఆవిడ చెప్తారు తిమ్మక్క.
చంద్రుడు గాకలు చల్లగా లేవు, మందమార్తమును మంటలై తోచు, పువ్వుల పాన్పై పొరలాడుచున్నది, చిగున అర్జునుని చింతించుచున్నది అంటారు. చంద్రుని వెన్నెల చల్లగా అనిపించటం లేదుట, మెల్లని గాలి మంటల్లా ఉందిట. పూల పాన్పు మీద పడుకున్న నిద్ర పట్టక మనసంతా అర్జునుడి ఆలోచనలతో నిండిపోయిందిట. ఇక్కడ సుభద్ర విరహాన్ని ఆవిడ చాలా సున్నితంగా అందంగా వర్ణిస్తారు. అలాగే అర్జునుడిని తలుచుకుంటూ సకలతో ఆవిడ అనే మాట, కలగంటినో నేను కమలాక్షి తోడ, ఇలవేల్పు వాడైన ఆ పార్థు చూడ, మనసు లోపల వారి మరువలేనమ్మా, తనువు తాపము తాళలేనమ్మా అంటారు ఆవిడ. ఇక్కడ ఆవిడ యొక్క విరహ వేదనని తన స్నేహితులతో చెప్పుకుంటున్నారు. అలాగే సుభద్రా కళ్యాణ వివాహ మహోత్సవంలోకి మనం ఎంటర్ అయినప్పుడు వివాహ సాంప్రదాయం మొదటి పద్ధతి, ఆడపిల్లకి నలుగు పెడతారు. గంధమలదిరి మేన ఘనమైన రీతి చందనము చర్చలు చల్లగా చేసి నలుగులు పెట్టిరి నారీమణులు, తడుకు బెలుకులతోడ తన్మయముందా అంటారు. అంటే గంధాలు, చందనాలు, పసుపులు ఇవన్నీ అలది ఆవిడికి నలుగు పెట్టారట ఆడవాళ్ళందరూ కలిసి. దీన్ని ఆవిడ చక్కగా వర్ణించారు. అలాగే తర్వాత నలుగు పెట్టి స్నానం చేశాక ఆవిడ అలంకారం ఎలా ఉంది అనేది చెప్తారు. కుంకుమ బొట్టున నుదుటిని తీర్చి, కంకణ ముద్రలు కరమున చేర్చి, పట్టు చీరను కట్టి భామ మిలమిలమన చుట్టుపక్కల వారు చూచి మురియగను అంటారు. ఇక్కడ ఆ పెళ్లి కూతుర్ని ఎలా అలంకరించారు అనేది చెప్తున్నారు. అలాగే మంగళహారతి, జయమంగళం నిత్య శుభమంగళం, స్వయం ప్రకాశనకు సౌభాగ్య మంగళం, సుభద్రాదేవికి సురుచిర మంగళం, అభినవ పార్థునకు అమిత మంగళం అంటూ మంగళహారతివి రాశారు. శైలిలో తీసుకుంటే తిమ్మక్క కవిత్వంలో సంస్కృత పదాల కంటే అచ్చ తెలుగు పదాలు అధికంగా ఉంటాయి. తలుపు, మొలక, మురిపించు అనే ఎక్కువ పదాలు మనకి తెలుగు కనపడతాయి. చాలా సామాన్యంగా మన గ్రామాల్లో మాట్లాడుకునే భాష కనపడుతుంది. ఈవిడ పాత్ర చిత్రణ అంతా ఆడవారి కోణం నుంచి పెళ్లి ముచ్చట్లు, భావాలు ఎంతో సున్నితంగా చెప్పారు. ఇక్కడ మంజరీ ద్వీపంలో సాగటం వల్ల ప్రాస నియమం ఉన్న అంచెప్రాసలు అవసరం లేకపోవటం వల్ల కథనం వేగంగా సాగుతోంది. కాశీయాత్ర, పెళ్లికి ముందు వరుడు కాశీయాత్ర వెళ్ళటం అనేది మనకు ఒక పెళ్లిలో ఆచారం. అప్పుడు వధువు తరపు వారు ఆపి కన్యాదానం చేస్తామని చెప్పడం ఒక సాంప్రదాయం. అర్జునుడు యతివేషంలో ఉన్నప్పుడు ఈ సందర్భాన్ని ఈవిడ ఈ తిమ్మక్క గారు చక్కగా ఉపయోగించుకున్నారు. ముక్తి కోరి నేను మనసి కాశీకి పైనమై పోదునని పార్థుడనగా, అడ్డుగా నిలిచిరి అన్నలప్పుడు కన్యనిత్యము కదలకమ్మనేది. నేను మోక్షం కోసం కాశీ వెళ్తున్నానని అర్జునుడు అనగా, కృష్ణ బలరాములు అడ్డుగా నిలిచి మా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తాం, వెళ్ళవద్దు బావగారు అని అంటారు. అలాగే కన్యాదానం, సహజంగా కన్యాదానం తండ్రి చేస్తారు, తర్వాత లేదంటే సోదరులు చేస్తారు. ఈ దానాన్ని గొప్పగా భావిస్తారు. ఒకప్పుడు సుభద్రని అర్జునుడికి ఇచ్చేటప్పుడు కృష్ణ బలరాములు చేసిన దాన వర్ణన, బంగారు పాత్రలోన బాగుగా నీరు అంగన చేతిపై అర్పణము చేసి ధారగా పోసిరి దానగుణమున పార్థుని చేతిలో పడితని ఉంచి, సుభద్రా చేతిపై నీరు పోసి ధారాదత్తం చేస్తూ ఆమె అర్జునుడికి అప్పకిచ్చిన తీరును తిమ్మక్క పవిత్రంగా మనకి చెప్తారు. బంగారు పాత్రలో నీరు పోసి ఆవిడ చేతి మీదుగా వదిలేరట పార్థుని చేతిలో, ఈవిడ్ని దానం ఇస్తూ. మధుపర్కాల గురించి చెప్తూ, ధవళ వస్త్రములను దాల్చిరి వేట్క మాధవుని తోడి నైలాయ సాక్షి, మధుపర్కములతోడ మహిత రూపమున విధు బింబవదనము వింతగా వెలిగే అంటారు. తెల్లని వస్త్రాలు మధుపర్కాలు
ధరించిన సుభద్ర ముఖం చంద్రబింబంలా ప్రకాశించిందట. అర్జునుడు కూడా అంతే శోభతో పోటాపోటీగా కనిపించాడని దీని అర్థం. సదస్యం పెళ్లి పందిర్లో విద్వాంసులు, బంధువులు, మిత్రులు కూర్చుని ఒక వరుసలో వధూవరులను ఆశీర్వదించే ఘట్టం సదస్యం అంటారు. పండిత సభను తిమ్మక్క ఇలా వర్ణించారు. సదస్యము తీర్చిది సకల జనులను, విద్యావంతులెల్ల వినయముతోడ ఆశీర్వాదములను అతివకు ఇచ్చి బాసికము తీర్చిది భామకు అప్పుడు అంటారు. ఇక స్థాళీపాకం గృహస్థాశ్రమాన్ని ఆరంభిస్తున్నట్టుగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేత అగ్ని హోమం చేయిస్తారు. అక్కడే ఒక పరమాణం వండిస్తారు. ఆ ప్రక్రియను ఆవిడ చెబుతూ, అగ్ని సాక్షికను అతివతోడతను ప్రజ్ఞావంతుడు పార్థుడప్పుడు స్థాళీపాకంను చేసిన వేడుక 7 అడుగులతోడ ఏకమై వారు అంటారు. అగ్నిదేవుని సాక్షిగా అర్జునుడు సుభద్రతో కలిసి స్థాళీపాక హోమాన్ని నిర్వహించి సప్తపది 7 అడుగులు తొక్కి ఆ గృహస్థాశ్రమంలోకి అడుగు పెట్టారని తిమ్మక్క చక్కగా చెప్పారు. క్రమబద్ధత తిమ్మక్క వర్ణనలో మనకి కథలో ఒక క్రమబద్ధత కనిపిస్తుంది. పెళ్లిలో జరిగే శాస్త్రీయ విధుల్ని ఒక క్రమంలో మనకి చెప్పారు. అలాగే తలంబ్రాల ఘట్టం వధూవరుల ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకునే ముచ్చటైన ఘట్టాన్ని చెప్తూ, ముత్యాల తలంబ్రాలు ముదంతో పోయా అచ్యుత సోదరి ఆపార్దు పైన దోసిళ్ల నిండను తోయగానప్పుడు వాసిగా నవ్వులు వానలు కురిసే అంటారు. అప్పగింతల సమయంలో సుభద్ర మానసిక స్థితి ఎలా ఉంది? పుట్టిల్లు వదిలి వెళ్తున్నప్పుడు సుభద్ర తన అన్నయ్యలైన కృష్ణ బలరాములను చూసి భావోద్వేగానికి లోనవుతుంది. చాలా దుఃఖంతో తప్పనిసరిగా ప్రయాణం అవుతుంది. ఇక్కడ అప్పగింతల పాట మనకి చెప్తారు. కన్నవారు వేదంతో అల్లుడికి అమ్మాయిని అప్పగిస్తూ, కంటి పాపగా పెంచిన చిన్నది ఇంటి సుభద్రను ఇస్తున్నామయ్యా, తప్పులు చేసినా తమరైన వారు ఒప్పుగా చూడయ్యా ఓ పార్థుడయ్యా అంటుంది. కంటి పాపలా మేము పెంచుకున్న మా సుభద్రని మీకు అప్పగిస్తున్నాం, చిన్నపిల్ల కాబట్టి ఏమైనా తప్పులుంటే క్షమించండి అంటారు. పెళ్లిలో సన్నాయి మేళాలు సందడిగా మోగా కన్యాదానము కాంచిరి జనులు, పుణ్య ఫలమనిరి భూసురులెల్లా ధన్యుడే పార్థుడు తన్మయముందే అంటారు. పెళ్లి చాలా ఘనంగా జరిగింది. సన్నాయి మేళాలు మోగినాయి. ఆనందంగా అందరూ జనులు సంతోషంగా చూశారు, ఆశీర్వదించారు అని చెప్తున్నారు. మనకి ఈ పెళ్లిలో ఉండే సరళత, అందము మనకి ఇందులో చూపిస్తారు. అలాగే 15వ శతాబ్దంలో ఆనాటి కాశీయాత్ర, ధారాదత్తం చేయటం అనే ఆచారాలని గ్రంథస్థం చేయటం వల్ల ఆనాటి సామాజిక పరిస్థితులు మనకు అర్థమవుతున్నాయి. అలాగే ఈవిడ తన రచనలో భక్తితో పాటు అనురాగం ఎలా ఉంటుంది, కుటుంబంలో భార్యాభర్తల అనురాగం, కుటుంబాల్లో ప్రేమలు ఎలా ఉంటాయి కూడా తన రచనలో సమానంగా చూపించారు. చాలా తిమ్మక్క గొప్ప ఆనాటి 15వ శతాబ్దాన్ని నాటి గొప్ప రచయిత్రిగా మనం చెప్పుకోవచ్చు. మొదటి రచయిత్రి ఈవిడ మనకి. అలాగే ఇవాళ రెండవ కవి దుగ్గపల్లి దుగ్గన్న. సాహిత్య ప్రస్థానంలో ఈయన నచికేతోపాఖ్యానం రాశారు. ఆయన ఇతర రచనలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే అవి కృతులుగా ఉండటం వల్ల పెద్దగా ఖ్యాతి పొందలేదు. ఈయన దీనిని వరాహ పురాణాన్ని ద్విపద కావ్యంగా రాశారు. అందులో నచికేతోపాఖ్యానాన్ని ఆధారం చేసుకుని తన గ్రంథం రాశారు. ద్విపద ఛందస్సులో రాయటం వల్ల కొందరు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈయన వరాహ పురాణాన్ని కూడా పూర్తిగా రాశాడు అని అంటారు. మనకి అయితే ఆధారాలు లేవు. దీన్నే నచికేత పురాణం అని కూడా అన్నారు. కొన్ని సాహిత్య ప్రతులలో ఈ కాలపు కవుల సాంప్రదాయం ప్రకారం దుర్గన్న కొన్ని ఉదాహరణ కావ్యాలు కూడా రచించారని చెప్తారు చరిత్రకారులు.
ఉదాహరణ కావ్యం అంటే విభక్తులు, ప్రథమ, ద్వితీయ, తృతీయ విభక్తుల్ని ఆధారం చేసుకుని దేవుణ్ణి లేదా రాజును స్తుతించే లఘు కావ్యాలని మనం ఈ ఉదాహరణ కావ్యాలు అంటారు. అవి కూడా ఈయన రాశారు. అలాగే శ్రీనాథునితో ఈయనకి సన్నిహిత సంబంధం ఉంది, బావుమరిదే అని చెప్తారు. ఈయన శ్రీనాథుడు కాశీఖండము, భీమఖండము రాసేప్పుడు దుర్గన్న సూచనలు, సలహాలు ఇచ్చేవారని ఒక నానుడి. దుర్గన్న కవితంలో నాచన సోముని యొక్క సంవిధాన చక్రవర్తిత్వం, కథను నడిపించే నైపుణ్యం మరియు శ్రీనాథుని ప్రౌఢిమ రెండు మేళవించి కనిపిస్తాయి. నచికేతోపాఖ్యానానికి వస్తే, వాజస్రవసురుడు విశ్వజిత్ యాగం చేస్తూ పాలు ఇవ్వలేనివి, నీరు తాగలేనివి అయిన ముసలి ఆవుల్ని దానం ఇస్తూ ఉంటాడు. ఇది చూసి అతని కొడుకైన నచికేతుడు బాధపడతాడు. తండ్రి, అగ్నిహోత్రం వంటి గొప్ప యాగం చేస్తున్నావు, పనికిరాని వస్తువులను దానం చేయటం వల్ల పుణ్యం రాదు కదా, నిరర్ధకం అవుతుంది. ఉత్తమమైన దానం చెయ్యని పక్షంలో యాగఫలం ఏముంటుంది అని అడుగుతాడు. అలాగే దానంలో ప్రియమైన దానాన్ని దానం ఇవ్వాలి అంటారు. ఈ నచికేతుడికి తెలుసు తండ్రికి తనంటే ఎక్కువ ఇష్టం అని. అందుకని, నాన్నగారు నన్ను ఎవరికి దానం ఇస్తున్నారు, నేను మీ అందరిలోకి నేనంటే మీకు చాలా ఇష్టం కదా అని అడుగుతాడు. ఈయన మాట్లాడు, మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటాడు. దాంతో కోపగించిన ఉద్దాలకుడు ఉద్రేకం ఎక్కువై వివేకం కోల్పోయి మృత్యువే త్వాం దదామి అంటాడు. నేను యముడికి ఇస్తున్నాను అంటాడు. ఓరి, అతిగా మాట్లాడుతున్నావు, నిన్ను ఆ మృత్యుదేవతకే ఇస్తున్నాను పో అని గద్దిస్తాడు. నచికేతుడు స్థితప్రజ్ఞత కలవాడు. తండ్రి అన్న మాటలకు నచికేతుడు భయపడలేదు. పైగా తండ్రి మాట తప్పకూడదని నిర్ణయించుకుంటాడు. ఇలా ఆలోచిస్తాడు, నేను శిష్యుల్లో ఉత్తముణ్ణి కాకపోవచ్చు, మధ్యముణ్ణి కాకపోవచ్చు, కానీ తండ్రి ఆజ్ఞను పాటించిన అధముణ్ణి మాత్రం కాను అంటాడు. యముడి దగ్గరికి వెళ్ళి తండ్రి మాటను సత్యం చేస్తాను, ఈ లోకంలో పుట్టిన వారు గడ్డిలాగా పుడతారు, గడ్డిలాగా నశిస్తారు, మళ్ళీ పుడుతూ మళ్ళీ సస్తూ ఉంటారు, అటువంటి ప్రాణం గురించి భయపడి తండ్రిని అసత్యవాదిని కానీయేను అనుకుంటాడు. ఇక్కడ నచికేతుడు తండ్రితో ఒక మాట అంటాడు. అనుపస్య యథా పూర్వే ప్రతిపస్య తథా పరే, సస్యమేవ మర్త్య పచ్యతే సస్యమివా జాయతే పునః అంటాడు. అంటే, తండ్రి, మన పూర్వీకులు ఎలా ప్రవర్తించారో ఒకసారి ఆలోచించు, ఇప్పటి వారు కూడా ఎలా నడుచుకుంటున్నారో చూడు. మనిషి చేలో ధాన్యం లాంటి వాడు, పండిన పంట ఎలా రాలిపోతుందో అలాగే కొత్త మొలక ఎలా వస్తుందో మనిషి జనన మరణ చక్రం కూడా అంతే. కాబట్టి నీ మాట నిలబెట్టుకోవడానికి నన్ను యమున వద్దకు వెళ్ళని అంటాడు. ఈ సంవాదంలో మనకి పితాపుత్రుల మధ్య అనురాగం కంటే సత్యధర్మ నిష్ట గురించిన గొప్ప రుజువు కనిపిస్తుంది. అలాగే నచికేతుడు యమలోకానికి ప్రయాణం అయ్యాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది మనకి. యమధర్మరాజు గురించిన వర్ణన. కనక కిరీటి కోటి ఘటత స్ఫుటరత్న మరీచి మంజరీ జనిత నిరంతర స్ఫురణ సాంద్రతమై వెలుగొందుచున్న నిమిష రాజతోలుడు దయాన్వితుడై నిజధర్మ పీఠికన్ వినయముతోడనున్న యమ విభూగని ముఖ్య మునీంద్రుడయ్యడన్. బంగారు కిరీటంలోని రత్నాల కాంతులతో ప్రకాశిస్తున్నవాడు, ఇంద్రునితో సమానమైన తేజస్సు గలవాడు, దయామయుడు అయిన యమధర్మరాజు తన ధర్మపీఠం మీద కూర్చుని ఉండగా నచికేతుడు ఆయనను చూసి భక్తితో నమస్కరించాడట. నచికేతుడు యమలోకంలో ఉన్నప్పుడు యముడు ధర్మాధర్మాల గురించి వివరిస్తున్నాడు. తల్లి, తండ్రి, గురువు, దైవము నై మనుషును రక్షించు నీ ఎల్ల నిరంతరాయ శుభదంబగు ధర్మము దక్కనొండులే దెల్ల జగదంబులందు మది నెంచిన నిమ్మహి మానవాళికి బెల్లము వంటి తీపి మది భీతి తొలంగుడు నౌషధంబుగని అంటాడు. ఈ లోకంలో తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నీ ధర్మమే. మానవాళికి ధర్మం బెల్లం వంటి తీపినిస్తుంది.
అలాగే సంసార భయాన్ని పోగొట్టే ఔషధంలా పనిచేస్తుంది. ధర్మం మించిన రక్ష మరొకటి లేదు అంటారు. ఈ నచికేతోపాఖ్యానం కఠోపనిషత్తు నుంచి తీసుకున్నది. ప్రాచీన తెలుగు సాహిత్యంలో చాలా ముఖ్యమైనది. యముడికి నచికేతుడికి మధ్య జరిగే సంభాషణ, ఆత్మజ్ఞానం గురించిన వివరణలు మనకి అద్భుతంగా పద్యాలుగా ఇవ్వబడినాయి. యముడు నచికేతుడిని పరీక్షిస్తాడు. మరణం తర్వాత ఏం జరుగుతుంది అని యముణ్ణి నచికేతుడు అడగగా అతడిని ప్రలోభ పెడుతూ ఆ కోరికను వదులుకోమంటాడు యముడు. ఓ నచికేతుడా, దేవతలకు కూడా సందేహం కలిగి ఈ పరమాత్మ రహస్యం నీకెందుకు? పిల్లవాడివి, దానికి బదులుగా 100 ఏళ్ల ఆయుష్ ఉన్న పుత్ర పౌత్రుల్ని కోరుకో అంటాడు. అలా కాదు, నాకు ఆ విషయమే తెలపమంటాడు నచికేతుడు. అప్పుడు మళ్ళీ ఆశ పెడుతూ ఏనుగులు, గుర్రాలు, బంగారు రాసులు, భూమండల సామ్రాజ్యాన్ని ఇస్తాను, స్వర్గలోక భోగాలు అనుభవించు, కానీ మరణ రహస్యాన్ని మాత్రం నన్ను అడగవద్దు అంటాడు. అప్పుడు నచికేతుడు వైరాగ్యంతో యముడు ఇచ్చిన ఆశలకు లొంగకుండా, ఓ యమధర్మరాజా, నీవు చెప్పిన భోగాలన్నీ ఇంద్రియాలను అలసిపోయేలా చేస్తాయి. ఎంతటి సుఖమైనా రేపటి వరకు ఉంటుందో లేదో తెలియదు. మనిషి కేవలం ధనంతో తృప్తి చెందలేడు. నీ దర్శనం లభించిన మాకు సంపదలు ఎలాగూ వస్తాయి, కానీ నాకు కావాల్సింది శాశ్వతమైన విద్య మాత్రమే అంటాడు. ఇక్కడ మరణ విద్య చెప్పమని ఒత్తిడి చేస్తాడు యముడి మీద. అప్పుడు యముడు నచికేతుడిని పట్టుదలకు మెచ్చుకుని, జీవితంలో 2 మార్గాలు ఉంటాయి. లోకంలో శ్రేయస్సు మేలు చేసేది, ప్రేయస్సు సుఖాన్ని ఇచ్చేది అనే 2 మార్గాలు ఉంటాయి. వివేకవంతుడు శ్రేయస్సుని ఆశ్రయిస్తాడు, మూఢుడు తాత్కాలిక సుఖాన్నిచ్చే ప్రేయస్సుని ఆశ్రయిస్తాడు. నీవు సుఖాలను కాదని శ్రేయస్సును కోరుకున్నావు, చాలా మంచిది అని అంటారు. ఇక్కడ కఠోపనిషత్తులో అత్యంత ప్రసిద్ధమైన వర్ణన శరీరాన్ని రథంతో పోల్చటం ఉంది. శరీరాన్ని రథంతో పోల్చిన పద్యం, ఆత్మను రథితో పోల్చారు. అంటే రథం మీద కూర్చున్న యజమానిగా రథి ఉంటాడు, ఆత్మ ఉంటాడు. శరీరం రథంగా ఉంటుంది, బుద్ధి సారథిగా ఉంటుంది, మనసు కళ్యంగా ఉంటుంది, ఇంద్రియాలు గుర్రాలు, విషయాలు గుర్రాలు తిరిగే మార్గాలు. ఎవరైతే తన మనసును కళ్యంతో అదుపు చేసి బుద్ధి అనే సారథి ద్వారా ఇంద్రియాలనే గుర్రాలను సరిగా నడిపిస్తారో వారు మాత్రమే సంసార గమ్యాన్ని దాటుతారు, పరమపదాన్ని, మోక్షాన్ని పొందుతారు అని చెప్పబడింది. చివరగా యముడు నచికేతుడికి ప్రబోధం చేస్తూ, ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత, లెమ్ము మేల్కొనుము, శ్రేష్ఠులైన గురువులను ఆశ్రయించి జ్ఞానాన్ని పొందుము. ఆత్మజ్ఞాన మార్గం కత్తి అంచు మీద నడవటం వంటిది. శురస్య ధారా నిష్ఠా దురత్యయ అంటారు. అది చాలా కష్టమైంది కానీ సాధ్యమైందే అంటారు. దుగ్గన్న కవిత్వంలో ఈ ఘట్టాలని సంస్కృత మూలానికి ఏ మాత్రం తీసిపోకుండా తెలుగు జాతీయతలో మధురమైన పద్యాల్లో చాలా చక్కగా రాశారు. ఇక్కడ మనకి కావ్యంలో మామూలు కథల్లాగా కాకుండా ఒక ధర్మాన్ని గురించి, ఒక జీవన రహస్యాల గురించి చెప్పబడింది. మానవ శరీరం ఎటువంటిది, మానవ శరీరం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, అది ఎలా నడుస్తుంది, దాన్ని ఎలా నడిపించాలి, ఎలా జీవించాలి అనే దాని గురించి యముడు నచికేతుడికి జ్ఞానబోధ చేసి ఒక ఉత్తమ మార్గం చూపించి అతన్ని పంపిస్తాడు. ఇది మనకి ఉత్తమ ఆత్మజ్ఞానాన్ని గురించిన బోధని ప్రబోధిస్తుంది ఈ నచికేతోపాఖ్యానం. నమస్కారం అందరికీ, ధన్యవాదాలు. ఇవాళ నా చేత 2 కావ్యాలు చెప్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రావి రంగారావు గారికి, గోపాలకృష్ణ రాజగోపాల చక్రవర్తి గారికి, అలాగే బిట్టు వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు, నమస్కారాలు. నమస్తే అందరికి.
అర్జునుడు గనక రెండు చేతులతో బాణాలు వేసినట్టు మీరు చక్కగా ఇద్దరు కవుల గురించి కూడా, ఇద్దరు కవుల కావ్యాల గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. తాళపాక తిమ్మక్క మీరు అది ఆ సుభద్ర కళ్యాణం అంతా మీరు చెప్తుంటే అర్థం ఏంటంటే ఒక తెలుగింట్లో పెళ్లి నిజంగా ఇప్పటికీ కూడా ఆ సంస్కృతి, ఆ సంప్రదాయాలు, ఆ పరంపర కొనసాగుతూ ఉన్నటువంటి విధానం చూస్తే ఏంటంటే నిజంగా మన తెలుగు సంస్కృతి ఎంత గొప్పది అనేది అనిపిస్తుంది అనమాట. వాటన్నిటిని కూడా తిమ్మక్క చాలా చక్కగా వరుసన మొత్తం కళ్యాణ ప్రక్రియలో ఉన్నటువంటి మొదటి అంశం నుంచి శివరాంశం దాకా ఆఖరికి అప్పగింతల దాకా ఉన్న అన్ని విషయాలు కూడా చాలా కవితాత్మకంగా. గమ్మత్ ఏంటంటే ఈ శ్రీనాథ యుగంలో ఉన్నటువంటి కవుల్లో చక్కని తేట తెలుగులో పద్యాలు రాశారు, బాగా జనరంజకమైనటువంటి శైలిలో పద్యాలు రాశారు. అట్లా చక్కగా చాలా బాగా చెప్పారు. అలాగే ఈ దగ్గుపల్లి తొగ్గన గురించి నచికేతుడు అదంతా కూడా చాలా మీరు ఆ కథ చెప్తూ అందులో సోదాహరణంగా పద్యాలను కూడా వినిపిస్తూ అది ఒక పాత్రలు అనమాట. ఆ తండ్రి ఆయన యొక్క తత్వం, కొడుకు యొక్క జిజ్ఞాస, ఈ రెంటి మధ్య ఘర్షణ, మళ్ళీ కొడుక్కి తండ్రి మీద ప్రేమ, ఇవన్నీ కూడా నిజంగా అది ఒక మనస్తత్వ పాత్ర చిత్రణకి మనం జాగ్రత్తగా పరిశీలించదగినటువంటి కావ్యం అనమాట దగ్గుపల్లి దుగ్గరం రాసింది. ఇలా రెండు కూడా మీరు చాలా చక్కగా వివరించి చెప్పారు. మీ కృషికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నపూర్ణ గారు. గోష్ఠి చాలా చక్కగా జరిగింది. మరి డాక్టర్ రావి రంగారావు గారు చక్కగా నిర్వహించారు. ముఖ్యంగా మా సిరిపూరపు అన్నపూర్ణ గారు మరి ఇద్దరు కవుల గురించి చక్కటి ప్రజెంటేషన్ చేశారు. అట్లాగే డాక్టర్ సిరిపూరపు అన్నపూర్ణ గారు, తాళపాక తిమ్మక్క గారు మరొక రచయిత మీద మాట్లాడినందుకు, ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించినందుకు అందరికీ ధన్యవాదాలు.